మనం రాంగ్ రూట్లో వచ్చినాం. ఈ తవ్వ కాకుండా ఇంకా వేరే తవ్వ ఉంటుంది ట్రైన్ పైన. అమెజాన్ నుంచి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసిన. దీని వర్కింగ్ చూసిన తర్వాత మీకు కూడా ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది కావచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఎప్పటిలాగానే కోయిల్ని అయితే ఇంతకుముందుకే స్కూల్ దగ్గర అయితే దించేసిన. కొద్దిగా సామాన్ అవసరం ఉంది, దానికోసం రత్నదీప్ అయితే వెళ్తున్నాను అనమాట. రత్నదీప్కి ఎందుకు పోతామంటే రత్నదీప్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కొద్దిగా ₹2 కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి, కానీ మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అన్నట్టు. ఒక 4-5 ఐటమ్స్ కోసం 2-3 షాపులు తిరిగే బదులు ఒకటి దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ లార్జ్ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే V-Mart లేకపోతే D-Martకి వెళ్ళినట్టయితే బెటర్. సో ఇప్పుడు మనకు కావాల్సిన 1-2 ఐటమ్సే కాబట్టి, మనకు నియరెస్ట్ అదే కాబట్టి ప్రజెంట్ రత్నదీప్కి అయితే వెళ్దాం. కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అవుదాం. చలో. అన్నయ్య పోయే ముంగట నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చినావు గారా? ఏడ్చినావు బ్యాడ్ బాయ్. మనం మొన్న రంగనాయక సాగర్ పోయినాం కదా. సో ఆ రోజు వాళ్ళకి ట్రైన్ చూపించిన కదా దూరం నుంచి వెళ్ళి. ఆ రోజు నుంచి వెళ్ళి అడిగిర్రు ట్రైన్ పోదాం అని చెప్పేసి. సో ఇప్పుడు దానికోసమే స్పెషల్గా పోతున్నాం. ట్రైన్ చూపించుకొని తోలుకొస్తా. వీళ్ళు ట్రైన్ చూసేదాకా నన్ను బతికినిచ్చట్లేరు. ఓ మా ట్రైన్ సరే, ఇప్పుడైతే ఆడికే పోతున్నాం. మనం పోతుంటే తోల సబ్స్క్రైబర్స్ అయితే కనబడరు, మొత్తం ఓవర్టేక్ చేసుకొని వచ్చిర్రు. మంచిగా చూసిర్రు. నేనేమనుకుంటున్నా అంటే దూరం నుంచి ఒకసారి చూపించుకొని తోలుకొద్దాం అనుకుంటున్నా, కానీ దగ్గర పోయిన తర్వాత వీళ్ళ కథ వేరే ఉంటుంది. నాకు తెలిసి ఎక్కుతా అంటారు కావచ్చు. మీకు ఆల్రెడీ పెళ్లి ఫోటోలలో చెప్పినా కదా, మా మ్యారేజ్ తోటే ఫస్ట్ ఓపెన్ అయింది ఫంక్షన్ హాల్ అని చెప్పేసి. ఇది అదే ఫంక్షన్ హాల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నా యాదికి వస్తుందా? ఏమైందిరా? పోతున్నాం ఇప్పుడు ట్రైన్ దగ్గరికి పోతున్నాం. మనం రాంగ్ రూట్లో వచ్చినాం. ఈ తవ్వ కాకుండా ఇంకా వేరే తవ్వ ఉంటుంది. వీళ్ళు పోదాం అనే వరకు నేను ఆగమామురికి వచ్చిన. ఇటు సైడ్ మొత్తం పొక్కలే ఉంది తవ్వ. ట్రైన్ వచ్చిందిరా చూడుర్రి. కుట్టి కనవాలి ఇంకా ట్రైను గడ ముంగట కోహిని కామటారా తమ్ముని చూపి చూసినా కదా. ఏంది రాదు? నువ్వు క్రేన్ అనుకుంటున్నావా? క్రేన్ ట్రైన్ దగ్గర పోవాము. ఇంకా అవ్వంది రాయో. ఇది ఎక్స్ట్రా క్రేన్ కావచ్చు. అటు సైడ్ ఆగింది. ఇప్పుడు నార్మల్గా వెళ్ళేదేమో ఇటు సైడ్ అవుతుంది. కోయిల్ కానీ డబ్బులు కనబడితే మనకి సాటిస్ఫైయింగ్ లేదు. ఇంజన్ కనబడినట. ఇంజన్ అటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ చూడడానికి పోదాం. పారు సిద్దిపేట్ రైల్వే స్టేషన్. ఇంగ్లీష్ సినిమా జాంబీలు ఊరుకొస్తే అట్లకి వెళ్ళి అట్నే ఉంది సేమ్. ఇక్కడ ఏదో వెరైటీ మిషన్ ఉంది. దీని గురించి తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయరు. అది రాదు, ఓపెన్ కాదు, బంద్ చేసారు మొత్తం. లొకేషన్ మాత్రం ఏదేమైనా భలే ఉంది. ఇక్కడ ట్రైన్లో పిట్ట కూడా అయితే పెట్టింది. దీంట్లో ఏమైనా కనబడదాం, జూమ్ చేస్తుందాం. ఏం లేదు, భలే సెడి చేసుకుంది. కాకపోతే ఏది ట్రైన్ కాదు, అది కోళ్ళపరాలు. అది కట్టాడు రేకులు, అవి కోళ్ళపరాలు. అది ఇదే కనబడుతున్నా వారిగో కోళ్ళపరాలు. ఏంటిది అది? కోడిగుడ్డ కాదు, పిట్టగూడు. అరే ఈయన 2 నేరు నేను చూడలేదు. ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది. ట్రైన్ పైన ఎట్లాగెళ్ళి ఎక్కుతావు? ఏడికెళ్ళి ఎక్కుతుంది కనబడుతుంది. వాడు పైన ఎక్కితే వాళ్ళు పట్టకపోతారు అటే. బాగా ఉరుకుతుంది. ఆయన గాలికి కింద పడతావు.
మొత్తానికి అయితే స్టేషన్ మొత్తం తిరిగి చూసిర్రు. హ్యాపీ ఆరా నిహా? కో హ్యాపీ? అమెజాన్ నుంచి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసిన. దీని వర్కింగ్ చూసిన తర్వాత మీకు కూడా ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది కావచ్చు. దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలనుకుంటే ట్రై చేయర్రి. అసలు ఇది ఏంటిది, ఎట్లా వర్క్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు చెప్తా. బహుశా మీరు ఇది చూడకపోవచ్చు, ఫస్ట్ టైం చూస్తారు కావచ్చు అనుకుంటున్నా. వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది డిఫరెంట్గా సౌండ్ అవుతుంది అనమాట ఒక సైడ్ గుంజితే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీనిలో సెల్స్ వేసి చూపిస్తాను నేను ఎట్లుంటుందని చెప్పేసి. ఇక్కడ ఉన్నది మీరు చూడొచ్చు. నార్మల్ ఒక సైడ్ మనం పట్టుకోవాలి, ఇంకొక సైడ్ ఎవరినైనా ఇట్లా లాగుమాలన్నమాట. లేకపోతే మీకు కావాలనుకుంటే మీరు ఈ విధంగా పట్టుకొని వేరే వాళ్ళని ఇట్లా ఒక సైడ్ దారం కట్టి ఆ దారాన్ని మనం ఇట్లా అయితే కూడా సౌండ్ వస్తుందని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి సెటప్ చేసి కింది ఒకసారి పిల్లలకు చూపిద్దాం, వాళ్ళు ఎట్లా ఎగ్జైట్ అవుతారు అనేది చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి సెల్స్ అయితే వేస్తాయి ఇందులో. మనకు దీంతో డైరెక్ట్గా 2 సెల్లు అయితే వచ్చినాయి. దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది, భలే ఉంది. దీన్ని బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక స్పీకర్ ఉంది, ఇళ్ళకెళ్ళి మ్యూజిక్ వస్తుంది కావచ్చు. అట్లా ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ అవుతుంది అనమాట. సో ఫటాఫట్ దీన్ని ఓపెన్ చేసి ఒకసారి సెల్స్ చేసి మీకు చూపిస్తే ఎట్లా వర్క్ అవుతుంది అని. ఇప్పుడు మనకు సెటప్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని మీకు ఆన్ చేసి చూపిస్తాను. బటన్ అయితే ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన ఒకసారి 2 సైడ్లు లాగుదాం. ఇది ఏమైనా వర్క్ అయితే లేదు, సెల్స్ రివర్స్ అయినట్టు. ఒకసారి సెల్స్ రివర్స్ చేసి చూస్తే వెళ్తుంది. సెల్స్ రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇటు సైడ్ నేను పట్టుకున్నా కదా, ఇప్పుడు ఒకవేళ ఇటు సైడ్ టచ్ చేసినట్టయితే సౌండ్ వస్తుంది. కరుతుంది కరుతుంది. చెరోదికి పట్టుకోరే ఏగానికి. అదే అదే గట్లా కాదురా. ఇక అన్నయ్యని ముట్టుకోమని కో అటు సైడ్ ఇటు సైడ్ ముట్టుకో. ఇచ్చిపెట్టు నీహా, ఒకసారి ముట్టుకొని ఇటు సైడ్ ముట్టుకో. ఇచ్చిపెట్టు అలా ఇచ్చిపెట్టు. డిఫరెంట్గానే ఉంది కానీ అనుకున్నంత ఎగ్జైట్ కాలేదు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే వచ్చింది. ఈ వ్లాగ్ పైన సపోర్ట్ని బట్టి నెక్స్ట్ టైం ఇంకా వ్లాగ్స్ కంటిన్యూ చేద్దామా లేకపోతే గ్యాప్ ఇచ్చుకుంటూ పెడదామా అనే దాని గురించి ఆలోచిస్తా. సో ఫైనల్గా ఈ చిన్న వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై. Searching for something that ain't lost. Have we got our lines crossed? We're wasting time on stuff that doesn't really matter, while wishing for something better.